పెద్దహారివనం మండలం ముద్దు ఆదోని గ్రామం ముద్దు అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభించి సుమారు 25 రోజులు అయింది. దీక్ష ఏర్పాటు చేసి ఈరోజుకి 5వ రోజు. 16 గ్రామాలను అనైతికంగా పెద్దహారివనం మండలంలో కలపాలనే గెజిట్ను వ్యతిరేకిస్తూ 16 గ్రామాలు నిరంతరం నాడు నుండి నేటి వరకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిందిగా కోరుతూ ప్రతిరోజు ప్రతి గ్రామం నుండి 5-6 మంది చొప్పున వచ్చి దీక్ష శిబిరంలో కూర్చొని పెద్దహారివనం ముద్దు ఆదోని ముద్దు అని చెప్పేసి దీక్షలు చేయడం జరుగుతుంది. అనైతికంగా 16 గ్రామాలను అక్కడ కలపడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఇబ్బందులు ఈ దీక్ష శిబిరం ద్వారా అధికారులకు తెలిసేలా చూస్తున్నాం. ఇక్కడ నుండి పెద్దహారివనం మండలం అయితే 16 గ్రామాలకి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి క్లుప్తంగా అర్జీ రూపాల్లో కూడా రాసి ఇవ్వడం జరిగింది. ఇంకో 2 రోజులు గడువు కూడా ఉంది అబ్జెక్షన్స్ తెలిపేదానికి. ముఖ్యంగా ఈరోజు మాలో ముఖ్య నాయకులు కూడా కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళడం జరిగింది అబ్జెక్షన్స్ రూపంలో అర్జీ ఇవ్వడానికి. అలాగే 30వ తారీఖు కూడా మాకు గడువు ముగిలింది. ఆలోగా పెద్దహారివనం ముద్దు అనే విషయాన్ని మేమందరూ వింటామనే ఒక ఆశతో ఎదురు చూస్తున్నాము. ఆదోని మండలమే ఈ ఆదోని మండలంలోని 16 గ్రామాలు యథావిధిగా కొనసాగేలా చూస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. పెద్దహారివనం మండలం అయితే ముఖ్యంగా మాకుండే సమస్యలు ఏంటంటే రోడ్డు అయితేనేమి, నైతిక సౌలభ్యాలు అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి అయితేనేమి, రోడ్డు సౌకర్యాలు అయితేనే, ఆ ఊరుకున్న మంచినీటి సమస్యలు అయితేనేమి, అనేక రకాలుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని ఏదో పేపర్ రూపంలో కానీ ఇతర ధర్నా రూపంలో కానీ మేము లైవ్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ని రీసెంట్గా పెద్దహారివనం నుండి గజ్జలి గ్రామానికి మార్చడం జరిగింది. హెల్త్ సెంటర్ని మా గ్రామంలో ఉండే గర్భవతి బాలింతలకి సంబంధించినటువంటి ఏదైనా సరే వాళ్ళకి రిపోర్టు టెస్టింగ్ కానీ రిపోర్ట్స్ కానీ రావాలంటే పెద్దహారివనంకి వెళ్ళేవాళ్ళు గతంలో. ఇప్పుడు డైరెక్ట్గా పెద్దహారివనం నుండి అక్కడ మార్చినందుకు గర్భవతులు గజ్జలి గ్రామానికి వెళ్ళాల్సి వస్తుంది. గర్భవతులు అలా జర్నీ చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా మార్గ మధ్యంలో ఇబ్బందులు వచ్చినప్పుడు అక్కడ ఫెసిలిటీస్ కూడా ఏమీ లేవు, ఎక్విప్మెంట్సే లేవు అసలు. అక్కడ ఉండేదంతా మామూలుగా ఎంప్లాయీస్ వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఏదో చిన్న చిన్న ప్రథమ చికిత్సకు సంబంధించినటువంటి మాత్రమే ఉంటాయి. కానీ బాగా ఇబ్బంది వచ్చినప్పుడు గర్భవతులు పడే ఇబ్బంది ఇక్కడ లోకల్లో ఇంత దగ్గర ఉండేటువంటి ఈ హాస్పిటల్లోనే కల్లారా కొన్ని చూసి మాకు విసుగొచ్చింది. ఎందుకంటే అంత ఎక్విప్మెంట్స్ ఉండే ప్రాంతంలోనే ఇబ్బందులు ఎదురయ్యి ప్రాణాలు కోల్పోతున్నటువంటి స్థితిని చూస్తున్నాం ఇక్కడ. మరి ఈ 16 గ్రామాలు రేపు మండలం ఏర్పడిన తర్వాత పెద్దహారివనం నుండి గజ్జలికి మా గ్రామాల్లో ఉండే గర్భవతులను తీసుకొని అక్కడికి వెళ్ళాలన్నప్పుడు రోడ్డు మార్గం లేదు. ఆ రోడ్డు మార్గం ఉండేది కూడా ఒకే ఒక మార్గం, వేరే పక్క నుండి ఎటువైపు వెళ్ళాలన్నా ఈ 16 గ్రామాలకి మాత్రం ఇది ఒక రోడ్డు, అది సిరుగుంపుకు వెళ్ళే దారే. కాబట్టి అధికారులు ఇప్పటికైనా ఈ 16 గ్రామాల యొక్క ఈ విన్నపాన్ని దృష్టిలో ఉంచుకొని స్థానిక నాయకులైతేనేమి, ప్రస్తుతం ఉన్నటువంటి మా గౌరవనీయులు శాసనసభ్యులు డాక్టర్ పాస్టర్ గారైతేనేమి, వామపక్షాలైతేనేమి, కుల సంఘాలైతేనేమి మాకు కూడా సపోర్ట్ చేసి మా ఈ దీక్షను బలోపేతం చేసి మాకు సపోర్ట్ చేసి ఈ 16 గ్రామాలు అదేవిధంగా ఆదోని మండలంలో కొనసాగేలా మాకు సపోర్ట్ చేసి ఈ గెజిట్ యొక్క ఉద్దేశాన్ని ఇప్పుడు వచ్చినటువంటి ఆ గెజిట్కి మేము తెలుపుతున్నటువంటి అబ్జెక్షన్స్ని పూర్తి స్థాయిలో క్లుప్తంగా విచారణ చేసి వివరణ ఇస్తే మాకు కొద్దిగా
ప్రశాంతత ఉంటుంది. లేదంటే ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేసుకునే దానికి కూడా మేము ఈ ధరలో కూడా ఉధృతం చేసేదానికి కూడా సిద్ధమయ్యాం. రేపో మాపో ఇంకా పూర్తి స్థాయిలో స్టేట్ ఆఫీసుకు కూడా వెళ్ళేదానికి అందరూ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మా 16 గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలైతేనేమి, గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైన పెద్ద పెద్ద రైతులైతేనేమి, సౌకర్యం ఎప్పుడైతే ఇబ్బంది ఉంటుందంటే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేస్తారు. సౌకర్యం కావాలి. ముఖ్యంగా సౌకర్యాలు లేవు. ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఆదాయానికి వస్తేనే కొన్ని సమస్యలు, ఒకసారి పనులు అయితే ఒకసారి పనులు కావు. అంత దూరం పోయి మళ్ళీ ఒక రోజు అంతా వేస్ట్ అయ్యి మళ్ళీ పనులు జరుపుకోపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పెద్దారాయణం అనేది వద్దు, ఆదోని ముద్దాయి అనే కాన్సెప్ట్ మేము ఈ ఉద్యమం ప్రారంభించాం. ఈ దీక్ష కూడా కొనసాగుతుంది. ఎవరో ఒకరు స్వలాభాల కోసం 16 గ్రామాన్ని ఇబ్బంది పెట్టడం అనేది కూడా కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఒకవేళ వాళ్ళకి మండలమే కావాలనుకుంటే వాళ్ళకి మండలం తీసుకొని వాళ్ళకి ఏ గ్రామాలు వస్తే అందుబాటులో ఉండేది వాళ్ళు చేసుకునే విధానానికి మాత్రం ఇబ్బంది లేదు. మా 16 గ్రామాలు యథావిధిగా ఆదోని మండలంలో ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు దీక్షలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు వీరేష్, మధురై తెలుగుదేశం పార్టీ నాయకుడు, కర్నూలు జిల్లా పార్లమెంట్ సెక్రటరీ.